ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. మనమందరం నిత్యం పూజ చేసుకుంటాం. ఇంట్లో పూజ నిత్యం మనకి ఇష్ట దైవానికి అభిషేకాలు అవన్నీ చేసుకుంటుంటాం. అయితే ఈరోజు ఒక విషయం చెప్తాను, వినండి. ఇవన్నీ కూడా పురాణ పరంగా చెప్దామని అనుకుంటున్నాను. మహాభారతం జరిగిన కొన్ని సంఘటనలో, లేదంటే భగవద్గీతలో చెప్దాం అనుకున్నాను. కానీ ఈ స్టోరీ చెప్తుంటే మళ్ళీ ఇందులో ఇదంటే ఏందో మళ్ళీ మీకు చెప్పాలి. ఎందుకు? మనం ఏమన్నా భగవద్గీత చదువుతున్నామా, మహాభారతం చదువుతున్నామా, భాగవతం చదువుతున్నామా? మనకేం తెలియదు. కనీసం రోజుకు అర్ధగంట టైం తీసుకొని పారాయణం చేద్దామనే సమయం కూడా మనకు లేదు ఇప్పుడు ప్రజెంట్. ఉన్నా కానీ మనం కేటాయించాం. దానికి మేమేం చేస్తున్నాం, ఒక స్టెప్ దిగి గురువులం సమాజంలో జరిగేటువంటి ఉదాహరణలు తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా చెప్పి, కనీసం ఇలా వింటేనా మీరు జ్ఞానవంతులు అవుతారు కావచ్చనే భావంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక ఉద్యోగం జాయిన్ అయ్యారు. ఉద్యోగంలో ఈరోజు 10,000 వస్తుంది మీ జీతం. ఒక 3 సంవత్సరాల తర్వాత ఉద్యోగం చేస్తున్నాను, బాగుందా? బాగుంది. జీతం ఎంత అంటే మనం ఏం చెప్తాం? 10,000 అని చెప్పాం. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత అదే 10,000 ఇస్తే మనం అక్కడ ఉండాం. అంటే ఇంప్రూవ్మెంట్ కావాలి మనకు. 10 నుంచి 15,000, లేకపోతే 12,000, ఒక 20,000 అలా కావాలి మనకు. మరి భగవత్ సాధనలో డైలీ ఒక 5 నిమిషాలు సాధన చేస్తున్నామంటే రేపు 15, నెక్స్ట్ 20 నిమిషాలు, 30 నిమిషాలు అలా సాధన పెరుగుతూ ఉండాలి. ఎవరన్నా ఇది గమనించారా? సరే, ఇంకో విషయానికి వస్తే, మొదట మనం ఒక మూర్తిని, సమస్త విశ్వాధిపతి పరబ్రహ్మ సర్వాంతర్యామి భగవంతుడు అంతటా ఉన్నాడని చెప్తున్నాం. మరి అంతటా ఉన్న భగవంతుని ఏ విధంగా పూజిస్తాం? అందుకే ఋషులు భగవంతుని దర్శించారు ఒక మూర్తి రూపంగా. అదే మూర్తిలో భగవంతుని ఆవాహన చేసుకొని మనకు తెలిసిన ఉపచారాలు, అంటే షోడశోపచారం అవ్వచ్చు, పంచోపచారం అవ్వచ్చు, యథాశక్తిని బట్టి చేస్తూ ఉన్నాం భగవంతునికి. పూజ అయిపోయిన వెంటనే మనం ఎక్కడికి అప్డేట్ అవ్వాలి? పారాయణం. అంటే భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం మనలో కలిగినప్పుడు భగవంతునికి సంబంధించి తెలుసుకోవాలి అనేటువంటిది మనకు కలగాలి. అప్పుడు ఏం చేయాలి? మీకు ఇష్టదైవం సంబంధించిన ఏదైనా మంచి పురాణానికి సంబంధించిన ఏదైనా పుస్తకం ఉంటే దాన్ని నిత్యం పారాయణం చేస్తూ ఉండాలి. దాంట్లో ఏమైనా మంచి బీజాక్షరం సంబంధించింది, లేకపోతే మంత్రానికి సంబంధించి ఉంటే దాన్ని నిత్యం పారాయణం నుంచి మెల్లిమెల్లిగా జపానికి రావాలి. ఆ జపం చేసినాక మెల్లిమెల్లి అక్కడ నుంచి హవనం, అంటే కనీసం ఒక 6 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు హోమం చేసుకోవాలి. మీరు అడగవచ్చు, అసలు హవనం ఎందుకు చేయాలి గురుగారు అంటే, ఎవరైతే నిత్యం ఈ భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసంతో పూజ చేస్తారో, మెల్లిమెల్లిగా పారాయణం చేస్తారో, జపం చేస్తారో, అప్పుడు వాళ్ళకు ఆ శక్తి తెలుస్తుంది. మరి ఆ శక్తి తెలిసిన తర్వాత భగవంతుని భోజనం పెట్టాలి. ఒక పండు పెడతాం, కొద్దిసేపు వెనక మనమే తింటాం. మరి నిజంగా భగవంతుని భోజనం పెట్టాలంటే హవనం, అంటే యజ్ఞం ద్వారా మాత్రమే భగవంతుని భోజనం పెట్టగలుగుతాం. మరి వారికి తెలుస్తుంది, వెంటనే హవనం చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత సమస్త సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు, అంతటా ఉన్న భగవంతుడు నా లోపల కూడా ఉంటాడు కదా అనే భావన కలుగుతుంది. దాన్ని ధ్యానం అంటాం. అంటే మన పూజ. మీకు ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను, దానికి ఎవరు కామెంట్ పెట్టలేదు. నేను ఒకప్పుడు చతుషష్ఠి పూజ చేశానని చెప్పాను అమ్మవారికి. అంటే 64 ఉపచారాలు చేశాను అమ్మవారికి. మెల్లిమెల్లిగా షోడశోపచార పూజ చేశాను, 16 ఉపచారాలు మాత్రమే చేశాను. తర్వాత పంచోపచార పూజ చేశాను, అంటే 5 ఉపచారాలు మాత్రమే చేశాను. తర్వాత మన పూజ చేశాను, అంటే మనస్సులోనే పరమాత్మ ఉన్నాడు కదా, ఇంకా బయట వెతకడం ఎందుకు? దీనే ఋషి పరంపర అంటే ఋషులు ఎక్కడ కూడా చిన్న కమండలం పట్టుకుంటారు, ఎక్కడ నదీ క్షేత్రం ఉంటే చక్కగా స్నానం చేసుకొని అక్కడ ఆసనం వేసుకుని కూర్చొని అలా ధ్యానస్థులకు వెళ్ళిపోతారు. ఇంకా విశేషంగా చెప్పాలంటే వాళ్ళు పంచభూతాలని పంచోపచార పూజగా చేస్తారు. లం పృథివీ తత్వాత్మనే గంధం సమర్పయామి, ఈ భూమిని గంధంగా అర్పించేస్తారు భగవంతునికి. అలా పంచభూతాలను పంచోపచార పూజగా చేసేస్తారు. కాబట్టి పరమాత్మ ఎక్కడో లేరు, అందుకే తత్వం అంటాం. తత్ అంటే అది, త్వం అదే నేను అన్నట్టు. అంటే పరమాత్మ ఎక్కడో లేదు, నీ లోపట ఉన్నాడు. పూజ నుంచి మొదలై, అంటే పరమాత్మ ఒక మూర్తిలో ఉన్నాడు అనే భావంతో మొదలై, ఆ మూర్తిలో ఉన్న పరమాత్మ నా లోపట కూడా ఉన్నాడు అనే భావన వరకు దీన్నే మనం రోజు సాధనలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. అంతేగాని ఎంతసేపు అదే మూర్తిలో భగవంతుని చూసుకుంటా పూజలు చేసుకుంటూ కూర్చున్నాం అనుకో, ఆ పరమాత్మ మన లోపట ఉన్నాడని మనకు అర్థం కాదు, మనం ఎప్పుడు శక్తిలాగా తయారు కాలేము. కాబట్టి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. చక్కగా
ధ్యాన స్థితి వీలైతే రోజు కొద్దిసేపు గురువుని ఆశ్రయించి భగవత్ సాధన చేయండి. చేసిన తర్వాత కాస్త టైం దొరికితే ధ్యానం చేసే ప్రయత్నం కూడా చేయండి. ధ్యానంలో మాత్రం భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. మీరు ఒక శక్తిలాగా తయారవుతారు. స్వస్తి.